హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రేడ్ లాంగ్ సైడ్ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక రెడ్ క్యాండిల్ కనబడగానే మేము భయపడి ఎగ్జిట్ అయిపోతున్నాము. సో తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అనుకున్న డైరెక్షన్లో వెళ్ళి టార్గెట్ హిట్ అవుతుంది. ఇలాంటి సినారియో నా ఒక్కడికే జరుగుతుందా, లేదంటే ఇది కామన్గా జరిగేదా, దీని నుంచి ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఏం చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి సమాధానం ఏంటంటే, మీకు ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఇది ప్రతి ఒక్క ట్రేడర్ ఫేస్ చేసేదే. సో ఇది కామనే, కానీ దీంట్లో నుంచి బయటపడడం ఎలాగా? ఎప్పుడైనా మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు, ఒక రేషనల్తో ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు దానికంటూ ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక టార్గెట్ పెట్టుకుంటాం. కానీ నెక్స్ట్ డే మనం ఎంటర్ అయిన నెక్స్ట్ డే మనం రాత్రి ఒక ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే ఈరోజు ఈ ట్రేడ్ తీసుకున్నాను, రేపు మార్నింగ్ వచ్చేప్పటికి నేను అనుకున్న డైరెక్షన్లో 1% కదిలితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 2% కదిలితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని డిఫరెంట్ క్యాల్కులేషన్స్ చేస్తుంటారు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ట్రేడింగ్లో ప్రతి ఒక్కరూ చేసే పని అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యి మనం ఒక ఎక్స్పెక్టేషన్తో మార్కెట్ ముందు కూర్చున్నప్పుడు మార్కెట్ ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళదు. కాబట్టి చిన్న హెచ్చుతగ్గులు కనబడ్డా కూడా నేను రాంగ్ ఎంట్రీ చేశానేమో, నిన్న కాకుండా ఈ రోజు ఎంట్రీ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది, సో ఇప్పుడు ఎగ్జిట్ చేసేస్తాను, మళ్ళీ ఒక చిన్న మూమెంట్ పైకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతైతే క్వాంటిటీతో నేను ఎంటర్ అయ్యానో దానికి డబుల్ క్వాంటిటీతో మళ్ళీ ఎంటర్ అయినట్లయితే ఇప్పుడున్న లాస్ కవర్ అవుతూ ఇంకో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది అనే దృష్టిలో చాలాసార్లు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏంటంటే, మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా దేనికోసం చూస్తున్నారు, మీ రిస్క్ ఏంటి, మీ రివార్డ్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఒక రిలీజియన్ని ఫాలో అయినట్టుగా ఫాలో అవ్వాలి. మీరు ఇప్పుడు ఒక గుడికి వెళ్ళారనుకోండి, మీ పేరెంట్స్ తోటి ఎలా వెళ్తే చెప్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 ప్రదక్షిణలు చేయండి ఫస్ట్, తర్వాత వచ్చి గంట కొట్టండి, బొట్టు పెట్టుకోండి అని చెప్తారు చూసారా. ఇవి ఎంత టెన్షన్గా అలాగే పాటిస్తారో అదే విధంగా మనం ట్రేడింగ్ చేసేప్పుడు కూడా మన వర్క్ను కూడా అంతే దైవంగా భావించి మనం ఒక ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు దాని స్టాప్ లాస్ ఏదని ముందు అనుకున్నామో, ఏ పారామీటర్స్ని చూసి మనం స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నామో అదే పారామీటర్స్ తోటి మనం స్టాప్ లాస్ ఫిక్స్ అయి ఉండాలి. టార్గెట్ కూడా ఎక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నానో ఆ పాయింట్లోనే ఎగ్జిట్ అవ్వాలి. సో మీరు ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ మీకు ముందు తెలుసు, టార్గెట్ తెలుసు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే తప్ప మీరు ట్రేడ్లో నుంచి బయటికి రాకూడదు. ఒక క్యాసినోలోకి వెళ్ళినట్టుగా నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, వెళ్ళి ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను వెంటనే దాంట్లోంచి డబ్బులు తీసేసుకొని నేను ఇంకా ఆడను అని చెప్పి బయటకు వచ్చేయడము, ఇలా ప్యాకాట్లో కూర్చున్నాను డ్రాప్ అవుట్ చేసేసి బయటికి రావడము, ఇలాంటి మెంటాలిటీస్ ఇక్కడ కూడా ప్రవర్తించామనుకోండి. అంటే మనం ఎంటర్ అయినప్పుడు నాకు తగ్గట్టుగా మార్కెట్ బిహేవ్ చేయకపోతే నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎంటర్ అవుతాను అంటే మార్కెట్ కూడా మీకు రివార్డింగ్ అలాగే ఉంటుంది. సో పోయినప్పుడు చాలా ఎక్కువ పోతూ ఉంటుంది, వచ్చినప్పుడు చిన్న చిన్న వాటితో సంతృప్తి పడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైతే మనం ఫిక్స్ అయ్యామో దాని ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే అది చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, రీసెంట్గా మనకి రిలయన్స్ ట్రేడ్ చూసుకున్నట్లయితే చూడండి, నన్ను చాలామంది అడిగారు, రిలయన్స్ ట్రేడ్ 3 days బ్యాక్ మనకి DBA ఇండికేటర్తో బ్లూ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. ఈ లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అయిన వెంటనే మనకి ఇక్కడ లైవ్లో స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి లైవ్లో వస్తూ ఉంటుంది, ఏ పాయింట్లో మీరు ఎంటర్ అవుతారో ఆ పాయింట్కి ఆప్టిమల్ టార్గెట్ ఏంటి అని. ఆ టైంలో మనం ఒక హారిజాంటల్ లైన్ వేసుకున్నాం, 3353 అనేది మనం ఆప్టిమల్ టార్గెట్. 3 days బ్యాక్ మీకు ఎంట్రీ దొరికినట్లయితే అది మీకు ఆప్టిమల్ టార్గెట్ అని చెప్పేసి మనం వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంటర్ అయిన నెక్స్ట్ డే క్యాండిల్ అనేది రెడ్ రావడం జరిగింది, అంటే ప్రైస్ పడిపోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలామంది, అరే మనం హైలో ఎంటర్ అయ్యాము, మన ఈ ట్రేడ్ ఇంతకుముందు 2 trades ప్రాఫిట్ వచ్చినప్పటికీ ఇది మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది, చాలా పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఎగ్జిట్ అయిపోయి కూర్చున్నారు. ఆ నెక్స్ట్ మళ్ళీ 2 days చూసేప్పటికి మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవ్వడం, మనం ఏ ఎంట్రీలో అయితే తీసుకున్నామో అదే పాయింట్కి మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసినప్పుడు చాలామంది ఏంటంటే, అరే ఉంచుంటే బాగుండేది, ఈ 2 days కొంచెం నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. అది మనం ఇలాంటి DBA ఇండికేటర్ని వాడినప్పుడు ఏంటంటే, మీకు క్లియర్గా ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఎల్లో డాట్స్ అనేవి స్టాప్ లాసెస్ చెప్తూ ఉంటుంది, ట్రేల్ అవుతూ ఉంటుంది. మార్కెట్లో వొలాటిలిటీ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు, ఎక్కడ స్టాప్ లాస్కి ఆస్కారం ఉందనేది క్లియర్గా చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఒక స్ప్రెడ్ తీసుకొని బుల్ కాల్ స్ప్రెడ్ ఎక్కడ తీసుకుంటాము, 3196 దగ్గర ఉంది ఇప్పుడు. సో 3200 దగ్గర కాల్ ఆప్షన్ని కొనేసి నా టార్గెట్ 3350 అని కనబడుతుంది కాబట్టి 3300 లేదంటే 3350 కాల్ ఆప్షన్ ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని తీసుకొని దగ్గరలో మన టార్గెట్కి దగ్గరలో ఉన్న ఏ స్ట్రైక్లో అయినా సరే బుల్ కాల్ స్ప్రెడ్ ఇలా వేసుకున్నారనుకోండి,
డైలీ చార్ట్లో చూస్తున్నాం కాబట్టి జనరల్గా మనకి 15 డేస్ లోపే టార్గెట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే అవర్లీ చార్ట్లో చూసుకున్నారనుకోండి, అప్పుడు మనకి టార్గెట్ రావడానికి 4 to 5 డేస్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాగ మనం బుల్ కాల్ స్ప్రెడ్ వేసుకొని కూర్చున్నట్లయితే 3 డేస్ బ్యాక్ ఎలాగైతే ఉన్నామో ఈ రోజు కూడా అంతే ప్రశాంతంగా మన టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా ట్రేడ్లో ఉండడానికి ఆస్కారం ఉంది. మల్టిపుల్ టైమ్స్ రాంగ్ ఎంట్రీస్, రాంగ్ ఎగ్జిట్స్ లాంటివి చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి పద్ధతులు ఫాలో అయినట్లయితే మీ దగ్గర ఏ సిస్టమ్ ఉన్నా సరే ఆ సిస్టమ్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు ఏ టార్గెట్ అనుకుంటున్నారో మీ ఎగ్జిట్కి, ఎంట్రీకి ఎలాగైతే క్రైటీరియా ప్రకారంగా ఎంటర్ అయ్యారో అదేవిధంగా ఎగ్జిట్ అవ్వడానికి అయితే మీ టార్గెట్ హిట్ అవ్వాలి, లేదంటే మీ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. మధ్యలో మాకు అనిపించింది, నాకు ఇది చూస్తూ ఉంటే కిందికి పడిపోతుందేమో అనిపిస్తుంది, ముందుగా ఎగ్జిట్ అవుతే నేను చాలా ఎక్కువ లాస్ని సేవ్ చేయగలుగుతాను, ఇలాంటి డిఫరెంట్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనేవి ట్రేడింగ్లో రోజుకి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రీవియస్గా కూడా ట్రేడ్ చేస్తుంటారు. చాలా ట్రేడ్స్కి సంబంధించినటువంటి సైకలాజికల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో, బ్రెయిన్లో సబ్కాన్షియస్గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాటి ద్వారా ఏం జరుగుతుంది అంటే మీ రియల్ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్న ట్రేడింగ్ పైన ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి నాయిసెస్ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకొని మన ట్రేడింగ్ సిస్టంలో ఎంటర్ అయినప్పుడు ఏం టార్గెట్ అనుకున్నాము, స్టాప్ లాస్ ఏం చెప్తుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి తగిలినప్పుడు మాత్రమే మనం బయటికి వెళ్ళాలి. అంతవరకు దీంట్లో స్టే చేసి తీరాలి అనే మైండ్ సెట్తో మీరు ఉన్నట్లయితే మాత్రమే లాంగ్ రన్లో మీకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.